చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో రైతులకి ఏర్పడుతున్నటువంటి దుస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణతో చూపించాలనుకుంటున్నాం. పిఎస్సిఎస్ లో ఇవ్వాల్సినటువంటి యూరియాలు అందుబాటులోకి లేకపోవడం కారణంగా రైతులు పెద్ద క్యూలో నిలబడి సేవా కేంద్రాల దగ్గర దారులు తీరిపోయి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు బఫే భోజనంతో పోలుస్తున్నారు. రైతులకు పిఎస్సిఎస్ లో యూరియాలు దొరకాల్సింది కాస్త దొరకకుండా ప్రైవేటు షాపులకు వాటిని మళ్లించేసి పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో 267 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా ధరను 600 రూపాయలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి రైతు సేవా కేంద్రం దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపెడుతున్నాం. దీని నుంచి ఒకసారి ప్రైవేట్ షాపుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉన్నా అన్నది ఒకసారి చూపెడదాం. ఈ ప్రైవేటు దుకాణాల్లో మటుకు యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఉంటుంది. రైతులు ఇక్కడికి వచ్చి 600 రూపాయలు పెట్టి యూరియా బ్యాగులు కొనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ యజమానుల దగ్గర మాత్రం ఇంత స్థాయిలో యూరియా బ్యాగులు దొరుకుతుండడం అన్నది ప్రభుత్వానికి అసలు కనపడడం లేదు. వారి పత్రికల్లో ప్రముఖంగా ఈ యూరియా బ్యాగులన్నీ కూడా ప్రైవేటు దుకాణాల్లో ఉన్నాయి అని చెబుతున్నా కూడా అధికార యంత్రాంగం గాని అధికార పార్టీ గాని దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా చేపడుతున్నటువంటి దీక్షల్ని అలగదొక్కాలన్నటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బ్లాక్ లో అమ్మేటటువంటి యూరియా బ్యాగు 600 రూపాయలకు పైగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూటమి నాయకులు ఎవరు కూడా పట్టనట్టుగా ఉన్నారు. ఒక పక్క రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ లేదన్నటువంటి విషయాలు కూటమి నాయకులందరికీ తెలిసినప్పటికీ ప్రైవేట్ షాపుల్లో యూరియా బస్తా 467 రూపాయల నుంచి 600 రూపాయలు పలుకుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉండిపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి రైతుల గోడు తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతు సంఘం నాయకులను అలానే ప్రజా సంఘాలను కలుపుకొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్